తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైనట్లయితే మనకు కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు కూడా కొనసాగిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అలాగే కేసీ వేణుగోపాల్, వీరితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా భేటీ అయ్యారు. సో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై కూడా చర్చించారన్నట్ల మనకు సమాచారం అందుతుంది. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ మంత్రి పదవి మంత్రుల రేసులో అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అంటే రెడ్డి కోట నుంచి చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అయితే ఉన్నారు. ఇక బీసీ కోట నుంచి చూసుకున్నట్లయితే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అలాగే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఇక మహిళా కోట విషయానికి వస్తే విజయశాంతి, అంటే రీసెంట్గా ఎమ్మెల్సీ అయిన విజయశాంతి కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. మరో ఇక ఎస్సీ వర్గానికి, అంటే ఎస్సీ సామాజిక వర్గం గురించి మాట్లాడుకున్నట్లయితే గడ్డం వివేక్, అంటే చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే మైనార్టీ కోట నుంచి చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీగా ఉన్న ఒక వ్యక్తిగా, అంటే ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అలాగే షబీర్ అలీ కూడా మంత్రివర్గం రేసులో కూడా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వీరందరినీ అకామిడేట్ చేస్తే మరి ప్రస్తుతం ఉన్న వారిని ఎవరినైనా తొలగించే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి కొండా సురేఖను తప్పించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. కొండా సురేఖను తప్పించినట్లయితే అదే స్థానంలో విజయశాంతిని తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం మనకు అందుతుంది. ఎందుకంటే కొండా సురేఖ వ్యవహార శైలి కొద్ది రోజుల క్రితం కొంచెం కాంట్రవర్సీగా మారింది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారం నిలిపాయి. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖకు ఉద్వాసన పలకాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. మరోపక్క ఇటు జూపల్లి కృష్ణారావును కూడా తొలగించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మంత్రి, అంటే ఆయన పనితీరు బాగాలేదని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన తొలగించి ఆయన స్థానంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరికి అవకాశం కల్పిస్తే వెల్మాన్ నుంచి ఒకరిని తొలగించి ఇంకొకరిని తీసుకున్నారు. ఇక మహిళా కోటకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కొండా సురేఖను తప్పిస్తే విజయశాంతిని తీసుకున్నారు. అయితే ఇక్కడ కొండా సురేఖ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక బీసీ మహిళగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బీసీ ఉద్యమం, అంటే బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కొండా సురేఖను తప్పిస్తే ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నట్లయితే తెలుస్తుంది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఇప్పటికే ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రి పదవిలో ఉన్నారు. సో ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం ఏంటని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అంటే 2-3 రోజుల్లో కూడా ఈ మంత్రివర్గం సంబంధించి కూడా పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఎవరిని తొలగిస్తారు, ఎవరిని కొత్తగా తీసుకొస్తారు, ఎవరికి అవకాశం కల్పిస్తారు, బీసీలకు ఎంతమందికి, రెడ్లకు ఎంతమంది, ఎస్సీ వర్గంలో ఎంతమందికి అని చెప్పేసి కూడా మనకు 2-3 రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉంది.